వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చింతాడ రవికుమార్ ఆమ్దాల్ వలస వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ సంథింగ్ ఏదో ఆయనకి సమన్వయకర్త అయితే పదవి ఇచ్చారు కదా, ఎందుకు మళ్ళీ మాట్లాడుకుంటున్నాం? ఈ వీడియో ఒకసారి చూడండి. మళ్ళీ చెప్తున్నాను, మేము జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు శిష్యులు, మేము జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు అభిమానులు. మేము కేసులకు భయపడిపోం. మరి 10 కేసులు పెట్టినా మాకు ఇబ్బంది లేదు. మేము కేవలం చదువుకున్నటువంటి విద్యార్థుల మీద, యువకుల మీద అక్రమ కేసులు ఉండకూడదని చెప్పేసి ఈ ప్రయత్నం చేస్తున్నాం. అదనమాట సంగతి. ఫస్ట్ 15 సెకండ్లో మేము జగన్మోహన్ రెడ్డి గారి శిష్యులము, ఆయన అభిమానులు, ఆయనలాగే మేము ఉంటాము, మేమేం కేసులకు భయపడం, 10 కేసులు పెట్టుకోండి అంటున్నాడు. కానీ చివరాఖరికి వచ్చి ఏంటంటే వాళ్ళందరి మీద కేసులు ఎత్తండి, నేను వచ్చి లొంగిపోతా అని చెప్పి అంటున్నాడు. మహిళా ఎస్ఐ ఎవరైతే ఉన్నారో శ్రీవాణి గారు ఆవిడ ఆ రోజు జరిగినటువంటి ఆ సభకి సంబంధించి అక్కడికి వెళ్తే ఏం చేశారు వీడియోలో చూశారుగా. ఆ రోజు చెప్పింది ఏంటో తెలుసా? వీడియో రిలీజ్ చేసి మళ్ళీను లేదు ఆవిడకి హెల్త్ బాగాలేదు పాపం, ఆవిడకి అక్కడ మన వాళ్ళందరూ కూడా జై జగన్ అని అరుస్తూ ఉంటే చెవులో నొప్పొస్తుందని చెవులు మూసుకున్నారు అంతే. ఆవిడ నాకు హెల్త్ బాగాలేదని చెప్తే నేనే పక్కకి తీసుకెళ్ళాను అన్నారు. వీడియోలో ఎక్కడన్నా పొరపాటున పక్కకి తీసుకువెళ్ళినట్టుగా కానీ ఆవిడకి సపోర్ట్గా ఉన్నట్టు కానీ కనిపించిందా? ఇది ప్రతి సామాన్యుడు అడిగేటువంటి ప్రశ్న ఖచ్చితంగా. సో దానికి బాబు ఏం చెప్తున్నాడంటే, చింతాడ రవికుమార్ ఇప్పుడు ఇంకో సెల్ఫీ వీడియో తీసి, అంటే ఇలాంటి పర్ఫార్మెన్స్ అనేటువంటిది నా భూతో నా భవిష్యత్ అనమాట. ఎటువంటి మహానటుడు కానీ అగ్రనటుడు కానీ ఎవడు చేయలేడు బేసిక్గా ఇలాంటి పర్ఫార్మెన్స్ అనేది, డెఫినెట్గా చేయలేడు. సో అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని చేసి పోలీసులకు ఏకంగా సవాల్ ఇస్తున్నాడు. ఏంటంటే, మా జగన్ గారి తాలూకా స్టూడెంట్స్ మీద కేసులు ఎత్తేస్తేనే నేను సరెండర్ అవుతాను. ఎందుకు? విధుల్లో ఉన్నటువంటి ఒక మహిళా ఎస్ఐ మీద తోపులాటలు, దౌర్జన్యాలు చేసి ఆవిడ చెవులు మూసుకునేలా ప్రవర్తించినటువంటి ఘటనలో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి సదరు చింతాడ రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్ వెబ్సైట్లో పెట్టలేదు. అలాగే దానికి సంబంధించి అసలు కంప్లైంట్ పేరు ఏమైనా పోలీసులే డైరెక్ట్గా విధులకు ఆటంకం కలిగించారు, పోలీసుల మీద దాడి చేశారు అన్నటువంటిది ఏమైనా ఎస్టాబ్లిష్ చేశారంటే అది కూడా ఇంకా లేదు. అయినా సరే మనోడు ఇమ్మీడియట్గా పరారీలోకి వెళ్ళిపోయి, నేను పరారీలో లేను, నేను శ్రీకాకుళంలోనే ఉన్నాను, దొంగ పోలీసు ఆట ఆడుకుంటున్నారనమాట, నేను ఎక్కడున్నానో పట్టుకోండి చూద్దాం అని చెప్పి సవాల్ విసురుతున్నాడు మనోడు ఇప్పుడు సెల్ఫీ వీడియోలు విసురుతూ. మరి ఎలా ఏమనుకోవాలి వీళ్ళని? ఏ రకమైనటువంటి మనఃప్రవృత్తి వీళ్ళది? కాస్తన్న నైతికత అనేది, ఇంగితం అనేటువంటిది ఉండదా? ఆ అమాయకులు విద్యార్థుల మీద పెట్టినటువంటి కేసులు ఎత్తేస్తే నేను వెంటనే సరెండర్ అవుతా. అమాయకులా? ఆ వీడియోలో స్పష్టంగా పక్కనున్నటువంటిది ఆ సినారియో మొత్తం చూస్తే అమాయకులు అంటారు, ఎవరన్నా సైకోలు అంటారండి. ఆ మనస్తత్వంతో పోలీసులను కాదు మిగతా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలనేటువంటి మనస్తత్వంతో ఉంటే సైకోలు అంటారు. అందుకే తొందరగా తీసుకెళ్ళి లోపల పడేయమంటున్నారు. కానీ మన వాళ్ళు మాత్రం చక్కగా చెప్పాను కదా, టామ్ అండ్ జెర్రీ లాగా దొంగ పోలీసు ఆట ఆడుకుంటున్నారు. సో ఇక్కడ ఈయన చెప్తున్నటువంటి వాదన ఇదైతే, దీనికి సంబంధించి పాపం ఆ అమాయకమైనటువంటి విద్యార్థులు ఎవరు అనేటువంటిది ఒకసారి రికార్డ్స్ అన్నీ తిరగేసి చూస్తే సరిపోతుంది. ఇందులో ఉన్నటువంటి రౌడీ షీటర్లు, కిడ్నాపర్లు, పలాస వ్యాపారిని కిడ్నాప్ చేసిన కేసులో ఉన్నటువంటి పాత నేరస్తులు ఏటు బొడ్డేపల్లి శ్రీను, ఆస్తుల ధ్వంసకులు, గతంలో ప్రజాప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసి కొట్లాటకు దిగినటువంటి ఆణిముత్యాలు, సోషల్ మీడియా ట్రోలర్స్, ప్రజాప్రతినిధుల మీద, మహిళల మీద బూతు పురాణాలు విప్పేవాళ్ళు, ఈ రౌడీ ముఠాలని వీళ్ళని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని పట్టుకొని అమాయకమైనటువంటి విద్యార్థులు అనేటువంటి మాట ఎలా అనాల్సి వచ్చిందో ఆయన విజ్ఞతగా వదిలేయాలి. పైగా ఈ మొత్తం వీళ్ళందరినీ కూడా చూస్తూ ఇక్కడ వాళ్ళని కాపాడడానికంటే మా రౌడీ బ్యాచ్ అంతా బయటే ఉండాలి, అందుకే మీరు వదిలేసేయండి, వాళ్ళని వదిలేస్తే నేను వచ్చి సరెండర్ అవుతా అంటే ఏంటి? ఈయన సరెండర్ అవ్వకపోతే వాళ్ళు లోపలే ఉంటారు, ఈయన ఎక్కడున్న తర్వాత ఎలాగో పట్టుకుంటారు. కానీ ఈయన లోపలికి వెళ్ళి వాళ్ళు బయటకు వస్తే ఈయన విడిపించడం కోసం వాళ్ళు ఏదైనా విధ్వంసం అనేది వాళ్ళు చేయొచ్చు అనమాట. అదే ప్లాన్ అనుకోవాలి ఇక్కడ. ఏమో అదే మాట్లాడుతున్నారు. సో ఆ రోజున్నటువంటి పరిస్థితిని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటూ ఇదంతా చేయడం అనేది చాలా పెద్ద కామెడీ. ముఖ్యంగా ఆ ఎస్ఐ గారిని అనిత గారు పరామర్శించారు, అలాగే గౌత్ శిరీష్ గారు పరామర్శించారు, వెళ్ళారు, ఏం జరిగిందనేది వాస్తవం తెలుసుకున్నారు. వీడియో ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఉన్నాయి చాలా క్లియర్గా.
వాళ్ళు చేసింది అక్కడ దాడి తప్పితే ఇంకోటి కాదు అనేది చాలా స్పష్టంగా కనిపించింది. అయినా సరే వాళ్ళ అమాయకులు, ఏదో కొద్దో గొప్పో తెలుసో తెలియకో, పాపం 18 ఏళ్ల పసిపిల్లోళ్ళు తెలిసి చేస్తారు ఏంది? కాదు కదా, తెలిసి చేసింది కాదు, ఇది అమాయకత్వం. కొద్దో గొప్ప తెలుసో తెలియకో ఏదో చేశారు అంతే, అంతకుమించి చేసిందంటే ఏది లేదు. పాపం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పొలాల్లోకి పారిపోయినటువంటి వ్యక్తి, అక్కడి నుంచి ఎటు వెళ్ళాడో తెలియనటువంటి వ్యక్తి ఇప్పుడు సెల్ఫీ వీడియోలు అవన్నీ కూడా రిలీజ్ చేస్తూ ఎవరెవరి చేతో అప్లోడ్ చేయిస్తూ ఇవన్నీ కూడా పెట్టి పోలీసుల దగ్గరికి వచ్చేసరికి సవాళ్ళు విసరడం. అతి తెలివితేటలని వీటినే అంటారు. వీటన్నిటికీ అక్కడ పిహెచ్డి యూనివర్సిటీ ఉంటుందన్నమాట. బేసిక్గా చాలా ఈ స్క్రిప్ట్లు రాయడాలు కానీ వీటన్నిటికి సంబంధించి ఓ మంచి యూనివర్సిటీ అనేది రెడీగా ఉంటుంది అక్కడ. అందుకని చెప్పి ఇలాంటి సవాళ్ళు వస్తున్నాయి. సో పోలీసులు ఎందుకో వెనకబడ్డారు. అంటే తనికెళ్ళ భరణి గారిది ఒక కవిత ఉంటుంది, నాన్న ఎందుకో వెనకబడ్డాడు అని చెప్పి చెప్తూ ఉంటారు కదా. సో దీనికి అన్వయిస్తే పాపం పోలీసులు ఎందుకో వెనకబడ్డారు. ఇలాంటి అమాయకుల్ని అరెస్ట్ చేయకుండా ఉండడంలోనూ ఇలాంటి వాటికి సంబంధించి పోలీసులను చూస్తే జాలేస్తుంది నిజంగానే. సార్ శ్రీకాకుళం ఎస్పీ గారు కాస్త మీరు ఒక్కసారి ముందుకు వస్తే డెఫినెట్గా అప్పట్లో ఇచ్చారు చూసారా, వెళ్ళి చాలా క్లియర్గా ఇచ్చెప్పారు చూసారా వాళ్ళకి, అలాగా ఇంకొకసారి వన్స్ యూ స్టెప్ అవుట్ వాళ్ళందరూ లోపలికి వచ్చేస్తారు. అందువల్ల ఇలాంటి వాళ్ళని ఉపేక్షించి అనవసరంగా శాంతి భద్రతలకి విఘాతం కలిగించేలాగా ఇది చర్యలు వద్దు సార్. మీరేదో పాపం వాళ్ళకి అనవసరంగా ఎందుకు గొడవలు, ఏదో నిరసనకు వచ్చారు అయిపోయింది వెళ్ళిపోతారు అనేటువంటి మనస్తత్వంతో ఉండొద్దు సార్. వాళ్ళు ఏంటంటే కరుడుగట్టిన నేరస్తుల్లాగా తయారయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు. అందువల్ల కఠినమైనటువంటి యాక్షన్ వాళ్ళ మీద తీసుకోవాలి. అలాగే 3 రోజుల నుంచి పరారీ నుండి మరి ఎక్కడి నుంచి వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు ఏంటనేది సైబర్ సెల్ వాళ్ళకన్నా ఇంకా తెలుసా లేదా అనేది ఇంకో క్వశ్చన్ వస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ ఎప్పుడు లొంగిపోతాడు అనేది. మరి దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.